హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహన్ లక్ష్మి వ్లాగ్స్. ఈరోజు అయితే మనం చాలా సింపుల్ రెసిపీ అండ్ బ్యాచిలర్స్ ఈజీగా చేసుకునే రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. ఇది వచ్చేసి వెల్లుల్లి కారం అనమాట. వెల్లుల్లి కారం వేసి నేను రైస్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే దీనికి ఒక 10 to 15 వెల్లుల్లి రెబ్బల్ని పైన ఉన్న పొట్టు ఒలిచేసి ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలి. అవి మంచిగా కచ్చపచ్చగా దంచేసుకోవాలన్నమాట. దంచుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తర్వాత కారం కూడా, మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే తక్కువ వేసుకోవచ్చు. కారం కూడా వేసుకొని మంచిగా దంచుకోవాలన్నమాట. సారీ, ఇక్కడ కొంచెం వీడియో బ్లర్ వచ్చింది. కారం కూడా వేసుకున్నాను కదా, దీన్ని మొత్తం మంచిగా దంచేసుకున్నాను అనమాట. కారం వెల్లుల్లిపాయలు మొత్తం మంచిగా కలిసిపోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా వెల్లుల్లిపాయల పేస్ట్ మొత్తం వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసిన తర్వాత ఇందులో మనం ఎంత రైస్ క్వాంటిటీ కావాలో అంత వేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది. మనం రైస్ అప్పటికప్పుడే వండుకొని వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ నైట్ వండిన రైస్ కానీ ముందు వండిన రైస్ కానీ ఉంటే మనం దాన్ని కొంచెం పొడిగా వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సూపర్ సింపుల్ అండ్ ఈజీ కూడా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి.